ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నేనేం చేశానంటే అప్పటికప్పుడు వెళ్ళి స్కెచ్ వేసేవాడిని, వేసి మా సోదరుడికి స్టేజ్ మీద ఇచ్చేవాడిని. ఈ సోదరుడికి ఇచ్చాను. అదే కాకుండా అమర సత్య మాస్టర్కి ఇస్తే ఇప్పుడు మొన్నటి వరకు కట్టించుకొని ఫోటో కట్టించుకొని ఇంటి తెరుచుకున్నారు. పిఎస్ఆర్ నరసింహమూర్తి గారు అయితే మరి ఇంకా గొప్ప మా ఇద్దరు ఒకేద్దరు సన్మానం చేశారు. ఆయనకి వేసి ఇచ్చాను. షణ్ముఖ ఆంజనేయరావు. ఇప్పుడు మరి ముఖ్యమైనటువంటి ఈ గాన కచేరీలు చేసిన వాళ్ళందరికీ కూడా మన ఈ బృందాలందరిలో ప్రముఖులకి అందరికీ కూడా వేసి ఇచ్చే భాగ్యం కలిగిందండి. స్టేజ్ మీద ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు ఎంతోమందిని పరిచయం చేసుకున్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా ఈరోజు పార్వతీపురం ప్రాంతానికి వచ్చాం. మరి చాలామంది అంటుంటారు యశోదమ్మ తన కొడుక్కి గోరుముద్దలు తినిపించింది అని. ఇంకా కొంతమంది నువ్వెంత గోరంత అంటారు. చూసేకి చిన్నదైనా ఆ గోరుముద్దకు ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. ఆ గోరుముద్దలు తిన్నటువంటి మహానుభావుడే మహాభారతాన్ని నడిపించాడు. మరి ఈరోజు మన పార్వతీపురం ప్రదేశంలో ఉన్నటువంటి పల్లా పరశునాయుడు అనేటువంటి మహానుభావుడు గోటితోనే రాష్ట్రపతి అవార్డు అందుకున్నటువంటి ఒక నక చిత్రకారుడు వారు మన ముందున్నారు. వారి చేత ఈ కళాభిషేకాన్ని మీ ముందు తీసుకొస్తారు. ఎందుకంటే మనం ఉన్నటువంటి 64 కళల్లో ఈ కళ కూడా అరుదైనటువంటి కళ. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఈ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. వారి చేత ఈ కళాభిషేకాన్ని మేము తీసుకొస్తున్నాం. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు. ప్రేక్షక మహాశైలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ వివరాలు తెలియజేయండి. నా పేరు పల్ల పరశునాయుడు. మా నాన్నగారి పేరు పల్ల జగన్నాథ నాయుడు కీర్తిశేషులు. మా అమ్మగారి పేరు పల్ల పారమ్మ నాయురాలు కీర్తిశేషురాలు. మాది జన్మస్థలం చిన్నకుదుమ గ్రామం. అంటే ఇక్కడ చేరువలో ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత జియ్యం వలస మండలం. నా నివాసం ఏమో గరుగుబెల్లి మండలం నాగూరు గ్రామం. నేను రిటైర్డ్ టీచర్ని. నా అభిరుచులు ఏంటంటే ముఖ్యంగా చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ, చిత్రకళ చాలా క్లిష్టతరమైన ప్రక్రియ గోడతో బొమ్మలు గీయడం. దానికి ఎందుకంటే కష్టమన్నాను, దానికి ఏ పరికరాలు ఉపయోగించకుండా ఒత్తి గోటునే ఉపయోగించి అప్ అండ్ డౌన్స్ ద్వారా చిత్రాన్ని, మనసులో ఉన్న భావాన్ని యథాతథంగా చిత్ర రూపంలో చూపెట్టడం చాలా క్లిష్టమైన పరిస్థితి. అందుచేత ఆ ప్రక్రియ నేనెందుకు చేయకూడదు అన్న ఆలోచన ఎలా కలిగిందంటే, ఒకసారి నేను రాయగడ ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా సంబంగి అనే కార్టూనిస్టు ఎదురంగా కూర్చొని సిగరెట్ ర్యాపర్ పైన చిన్న ఫ్లవర్స్, బర్డ్స్ చూపించాడు ఆయన. ఇదేంటయ్యా బాగా వేస్తున్నావే, ఏటి లేకుండా ఎలా వేస్తున్నట్టే, దీన్నే నక్క చిత్రాలు అంటారు, ఇలాగ వేయచ్చు దళసరిపాటి పేపర్ మీద అన్నారు. అయితే
నాకేమైనా చెప్పగలరు అన్నారు. మీ దేవురు అన్నారు. మాది చెనుకుదం అన్నాను నేను. ఆ చెనుకుదలో పరసనాడు అని పెద్ద కళాకారుడు ఉంటాడు, మంచి చిత్రకారుడు, అద్భుతంగా వేస్తాడు, నీకు తెలుసా అన్నాడు. ఆ శాల్తీని నేనండి అన్నాను. అవునా, నీలాంటి మంచి చిత్రకారుడు నేర్చుకున్నట్లయితే బాగా డెవలప్ చేయగలడు అని చెప్పేసి ఆ మెలకులు సమ్మింగ్ గారు నేర్పించారు నాకు. అది దాని మీద ఉత్సాహం పెంచుకొని ఈ కాలం ఎక్కువగా దీన్ని ప్రాచుర్యం పొందే విధంగాను చాలా ఎక్కువ చేయాలి అని ఆలోచనతో ఎదుటి వాళ్ళు ప్రొఫైల్ వేసేవాడిని. మీరున్నారనుకోండి, మిమ్మల్ని కూర్చొని అలాగే కూర్చేసేవాడిని. ఒకనొక సందర్భంలో అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మన ప్రాంత పర్యటనకు వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి అంటే గౌరవనీయులు ఎన్టీ రామారావు గారితో కలిపి నేను స్కూల్లోనేమో హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను. పిల్లలందరూ తీసుకొచ్చి మన ప్రధానమంత్రి వస్తున్నారని రోడ్డుపై నిలబెట్టి చూపించాలని తీసుకొచ్చారు. ఇలాగ ఆయన నాగూరు వరకు వచ్చారు. డాట్ ఏరియా చూడడానికి వచ్చారు, మన ప్రాంతం అంతా. ఇది మనకి రాయవలస, ఇలాగా తోటపల్లి, ఇవన్నీ కూడా నాగూరు. ఆ రోడ్డు పైన కొద్దిసేపు ఆపే టైంలో నా దగ్గర ఇప్పుడు ఒక కార్డు ఉండేది. అప్పుడు దృష్టి చాలా బాగుండేది. ఆ కార్డు తీసుకొని యాస్టీస్గా ఆయన మాట్లాడుతుండగా గీసేసాను. అది ఆయనకి ఇచ్చాను. అప్పుడు విజయరామరాజు గారు ఇక్కడ మినిస్టర్ గారు, ఆయన చూసారు. ఏంటే ఇస్తాను నేను అని చెప్పేసి దగ్గరుండి ఆయన ఇప్పించాడు రాజీవ్ గాంధీ గారి. ఆయన చూసారండి, వాట్ ఏ వండర్ఫుల్, విష్ గుడ్ లక్ అని షేక్ హ్యాండ్ ఇచ్చేసి సోనియా గాంధీ గారు చూపించారు. ఆవిడ చూసి వండర్ అని చెప్పేసి హౌ టు డూ ఇట్ అంటే అప్పుడు గోటుతో ఇలా వేస్తారనమాట అనేసి ఇప్పుడే నైస్ అని చెప్పేసి ఆవిడ విషెస్ చెప్పారు. అదే కాకుండా ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు పోతే నాకు సర్టిఫికేట్ పెద్దది వచ్చింది పోస్టల్లో. ఇదేంటి ఇలా వచ్చిందని చెప్పేసి ఢిల్లీ నుంచి రావడానికి వాళ్ళు చూసరికి ఐ విష్ యూ గుడ్ లక్, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ విత్ గుడ్ విషెస్ నాయుడు అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు సైన్తో ఇంత పెద్ద సర్టిఫికేటు, తర్వాత అతను ఫోటో కూడా పంపించారు. అది నాకు అది ఎంత ఇన్స్పిరేషన్ కలిగించింది. అప్పటి నుంచి ఇంకా ఎదురు చూడలేదు, ఇంకా గీస్తూనే ఉన్నాను. నాకు కనబడిన పిల్లలందరూ కూడా ప్రొఫైల్స్ వేసేవాడిని. దాంతో నాకు ఈజీనెస్ అయింది. నాకు ఈజీనెస్ అంటే ఎలా అసలు ప్రవేశం ఎలా వచ్చిందంటే, మా నాన్నగారు, మేము ఒక సామాన్యమైన రైతు కుటుంబం. అప్పుడు మా ప్రాంతం అంతా కూడా డాట్ ఏరియా అయిపోయింది. అంటే పంటలు లేక 10 సంవత్సరాలు చాలా అల్లాడిపోయాం. ఆ టైంలోనేమో ఆయన కుటుంబం పెద్దది, పోషణ కొరకే ఏదో నేర్చుకోవాలని చెప్పేసి ఆయన మంచి విద్య, ఆయనేమో భాగవత రామాయణ భారతాలన్నీ కూడా బాగా పోషణ పెట్టిన ఆయన. అలాగే ఏమంటారు కదా, చందోబద్ధమైనటువంటి విధానం అంతా కూడా ఆయన తెలుసు. ఆయన కూడా మంచి రైటర్. ఈ దండకాలని, తర్వాత ఏమో భజన గీతాలని, ఈ విధంగా ఆయన రాసేవాళ్ళు అన్నమాట. రాత్రి వేళలో కాశీమజిలీ కథలు, రామాయణ భారతాది కథలు, భాగవత కథలు, అపూర్వ చింతామణి కథలు, బట్టి విక్రమార్క, ఈ కథలన్నీ చెప్తున్నారు, జనాలు కూడా పెట్టాడు. ఆ ఇన్స్పిరేషన్ అలా వచ్చింది. అతను ఏం చేశాడంటే, ఆ గుడివాడ వెళ్ళి ఈ మేషన్లు నేర్చుకున్నారు, తాపి పని నేర్చుకున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి, అంటే కరువు నుంచి బయటపడాలి కదా, ఆయన అలాగే విద్యావంతుడు. ఆయనేమో అక్కడ నేర్చుకొని వచ్చి, ఆయన చిన్నప్పటి నుంచి కూడా అద్భుతం డిజైన్స్ వేసేవాళ్ళండి. పాత ఇళ్లలో ఈ దర్వాజాలు చుట్టూ కూడా డిజైన్తో డెకరేట్ చేసేవాళ్ళు. అది అలవక 2 చేతులతో ఎలా చేసేవాళ్ళు. ఈ లతలని, బార్డ్స్ అని, హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కూడా వేసేవాళ్ళు. ఆ ఇన్స్పిరేషన్ అలా వచ్చింది. నేనెందుకు వేయకూడదు అని చెప్పేసి ఇలాగా 5వ తరగతులు ప్రారంభించాను. పలక పైన బలపం మీద ఒకటి నాకు ఆ భగవంతుడి ఇచ్చిన కళామ తెలిచే వరం ఏంటంటే, ఇమేజినేషన్ తోటే వేస్తాను డైరెక్ట్గా. ఇంకా ఇది చూసి వేయడం అంటే, ఇప్పుడు ఒక సింహం వేయాలనుకోండి, ఇమాజినేషన్ తోటి వేస్తారు. కానీ అక్కడ సింహం బొమ్మ చూసి వేయడం నాకు మొదటి మా సోదరులు 2 ఉన్నారు, వాళ్ళు తెలుసు బాగా, బలరామస్వామి, మా స్వామినాయుడు, మా బాబు, మా శ్రీనివాసరావు. వాళ్ళ నాన్నగారు నాకు ప్రత్యేక అదంతా ఆదరించి చూసే కొడుకులా చూసేవాడు, తమ్ముడు వరుస అయినా అంత. అది కంటిన్యూ చేస్తాను మా బాబు శ్రీనివాసరావు. ఈ కళారంగాన్ని ఇది చేస్తూ ఇంత కలయిక, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ ప్రాంతానికి కలిగించిందంటే, మీలాంటి గొప్పవాళ్ళు ఇక్కడికి విచ్చేసి ఇంతటి అద్భుతమైన ప్రోగ్రాం నిర్వహిస్తున్నారంటే కారణం అందుకు మా అందరి తరఫున తనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాడు. చిన్నాడైనా సరే శుభాశీర్వాదాలు. ఆ కృషికి మా ప్రేక్షకుల కోసం
మీ దగ్గర మెటీరియల్ ఉందా సార్? మెటీరియల్ ఉందండి. మా ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు చిత్రాన్ని అట్లా గీస్తారా? అంటే ఇప్పుడు కొంచెం ఐస్ బాగా లేవండి, గ్లూకోమా వచ్చింది. దీనికంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. అంటే వైట్ పేపర్ మీద అంటే జస్ట్ లైట్గా చూపిస్తాను కానీ అది మరి చూపించలేను. ఇప్పుడు ప్రొఫైల్స్ వేయలేదు. అంటే ఇది కళ్ళు మూసైనా వేసేవచ్చు, అంటే అలా డిజైన్ అయితే వేయగలదు తప్పచ్చు, కానీ ఇప్పుడు ప్రొఫైల్స్ వేయడం కష్టం. ఇప్పుడు మరి మా ప్రేక్షకులకు ఏది ఏ రకంగా సాటిస్ఫై చేస్తారు? ప్రేక్షకులకి ఒక చిత్రం వేసి చూపిస్తాను, అంటే ఈజీగా ఉన్నది. అంటే అప్పుడులాగా గీయమంటే గీయలేను. అప్పుడు గీసిన చిత్రాలు మాత్రం చాలా ఉన్నాయి, పుస్తక రూపంలో కూడా ఉన్నాయి. ఆ పుస్తకాలు కూడా తెచ్చాను, మీ ప్రింట్ చేద్దాం. దూరం నుంచి వచ్చి మా కోసం ఇంత తాపత్రయపడుతూ రాత్రి పాలనకుండా మా కోసం ఈ కళాకారుల్ని, వీళ్ళ కళా జీవితాలు ఎలాగున్నాయి, వీళ్ళ ఆదరణ ఎలాగుంది, వీళ్ళ కృషులు ఎలాగున్నాయి, వీళ్ళ ద్వారా మరికొందరు ఇన్స్పైర్ అవ్వాలని, కళారంగం మరుగుపడిపోకూడదు అనే కళాతృష్ణతో మీరు అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. అంత వ్యయ ప్రయాసాలకు అక్కడి నుంచి వచ్చి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. అందరు హృదయాలు చూరుకుంటున్నారు. మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కళా పోషణ చేస్తూ ప్రజల్లో కళల్ని విస్తరింపచేయాలనే మీ అపూర్వమైనటువంటి ఈ ప్రక్రియకి హృదయపూర్వక ధన్యవాదాలు. అందులోకి తేనె చారిటబుల్ ట్రస్ట్ అద్భుతమైన పేరు పెట్టారు. మన తీయనైన తెలుగు భాష, తీయనైన అది నిన్న చెప్పినట్లుగా ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష. కమ్మనైన మన తెలుగు భాషని టైటిల్గా చేస్తూ ఈ సంస్కృతి, ఈ కళాభిషేకం తాలూకా ఔచిత్యానికి ఎంతైనా చెప్పుకోవచ్చు. అంతటి ఘనమైనటువంటి పేరు అది. అమ్మ తర్వాత అమ్మ, కమ్మనైన మన భాష. ఆ భాషను ఉద్దేశిస్తూ ఒక చిన్న గీతాన్ని రాశాను. నాకు వచ్చిన ట్యూన్లో దాన్ని మీకు ముందు వినిపిస్తున్నాను. అంతకంటున్నా ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. మధుర ఫలముల కన్నా జుంటి తేలియ కన్నా, మధుర ఫలముల కన్నా జుంటి తేలియ కన్నా, పంచదారణ కలస పాల మీగడ కన్నా, పంచదారణ కలస పాల మీగడ కన్నా, చెరకు రసముల కన్న కలకండ కన్నా, చెరకు రసముల కన్న కలకండ కన్నా, నిన్నయౌ మధురమౌ మన తెలుగు భాష, నిన్నయౌ మధురమౌ మన తెలుగు భాష. ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. పలకరింపులలోన పులకరింతలనిచ్చు, పలకరింపులలోన పులకరింతలనిచ్చు, మాట తీరులోన మురిపాలు కురిపించు, పలకరింపులలోన పులకరింతలనిచ్చు, మాట తీరులోన మురిపాలు కురిపించు, పద్యాల పాటల్లో పరువాలు
ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు, ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. ఘనమైన మన భాష గగనమైపోకుండా, ఘనమైన మన భాష గగనమైపోకుండా, గురుతుగా మగనల్చి పదుగురుతో కలిసి, గురుతుగా మగనల్చి పదుగురుతో కలిసి, భావితరాలలో భాషించు కొరకు, భావితరాలలో భాషించు కొరకు, బాధ్యతగా మన వంతు కృషినంత చేయాలి, కృషినంత చేయాలి. ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు, ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు. థ్యాంక్ యూ. నిజంగా ఆనిముత్యాల లాంటి ఆ పద కూర్పుతో థ్యాంక్ యూ. మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాలా అవలీలగా మంచి సరళమైనటువంటి బాణిలో మీరు పాడే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ. మరి ఈ సాహిత్యం తెలుసుకున్నటువంటి ఎంతోమంది కళాప్రియులు ఇట్లాంటి పాటను ఇంకా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఈ పాటను చిరస్థాయిగా జనాల నాలుకల్లో నిండేలా ఉండేలా చూడాలని కోరుకుంటూ మరి సార్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అంటే నేను చిత్రాలు నఖ చిత్రాలతో పాటు ఈ గేయ రచన కూడా ఉంది. ఓకే ఓకే. నేను రాసే పుస్తకాల రూపంలో కూడా వచ్చాయి ఈ గేయాలు, కవితలు అన్నీ కూడా, కొన్ని ప్రైజులు కూడా వచ్చాయి. ఈ పాట అయితే చాలా ఆంధ్రజ్యోతి, ఈనాడు, తర్వాత ఆంధ్రప్రభ మొత్తం అందరు కూడా వేసుకున్నా. అంటే అంతలా వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అదేమో దాన్ని నేనే ట్యూన్ కొట్టుకొని మంచి గాయకులు పాడితే ఇంకా బాగుంటుంది. నాకున్న ట్యూన్లో నేను అలాగా పాడుతూ చేస్తాను. నేను కార్టూన్లు కూడా వేస్తాను ఉన్న సమాజం మీద. అంటే ఇప్పుడు సారా నిషేధం అలాంటివి ఉంటాయి కదా, వరకట్న దురాచారాలు, సాంఘిక దురాచారాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇలాంటి మీద చాలా కార్టూన్లు వేశాను. అప్పుడు నేను ఉపాధ్యాయుని కాబట్టి ఉపాధ్యాయ పత్రిక వచ్చేది విజయవాడ నుంచి. సుమారుగా 3 సంవత్సరాల పాటు వాటి ముఖ చిత్రాల మీద ఏమైనా కార్టూన్లు వేశాను. మొన్ననే నాకు ఈ హాస్యానందం వాళ్ళు పెట్టి కార్టూన్ పోటీలో 1000 రూపాయలు ప్రైజ్కు ఒక కార్టూన్ లభించింది. ఆ కార్టూన్ ఏంటంటే సింపుల్గాను, ఒకతను ఏం చేస్తారంటే చెట్టు చాటు నుంచి ఒక జింక మేస్తుంటుంది, దాన్ని చెట్టు చాటు నుంచి కొడతాడు. అది ఏనుగు చూస్తుంది. ఏనుగు చూసి వచ్చేమో దాన్ని తొండతో నిలిపేసి పైన పడిస్తుంది అనమాట. అంటే మానవుల నుంచి జంతువులకి హాని జరుగుతుంటే జంతువులు తమను తామే రక్షించుకునే ప్రయత్నం అనమాట. సాటి జంతువుకి జాతి వేరైనా జంతువులు, మేమంతా జంతువులు, మాకు మేము సహకారం అందించుకోకపోతే, లేకపోతే ఆ మనుషుల రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పాకిస్తాన్ మన జరుగుతున్నట్లే మనుషులు క్రూరతలు పెరిగిపోయాయి కదా, ఇవన్నీ మరణ హోమాలు జరుగుతున్నాయి. లేకపోతే చక్కగా అందరూ భార్య భర్తలు అందరూ కలిసి సంతోషంగా గడుపుదామని కాశ్మీర్ వెళ్ళే ఆ సమయంలోన వాళ్ళు ఉసురు తీసేయడం అంత రాష్ట్రత్వంగా వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇంత అమాయకులు కదా. ఇలాంటి ఆనందాన్ని పొట్టన పెట్టుకుని వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఏమవుతున్నారు? మన వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా మన శక్తి సామర్థ్యం వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళు ఇప్పుడు నీళ్ళు లేక తక్కినటువంటి ఆహార పదార్థాలు అందక చాలా చిత్రహింసలు జరుగుతున్నాడు. అంటే ఒక కించిత్ నల్లి కుట్టిన మంచమునికి చేయటం వచ్చినట్లు ఒక నల్లి కానీ కుట్టిందంటే మంచాన్ని చెత్తగొట్టేస్తాం. అలాగనే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ వాడెవడో దుర్మార్గ పని చేశాడు, ఒక 8 చంపేశాడు, 20 మంది చంపేశాడు. కానీ ఇప్పుడు అందరూ కోట్లాది మంది వాళ్ళు అల్లాడిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఇలాంటి మానవత్వం ఇంత క్రూరంగా తయారవుతుంటే పాపం నోరు లేని ఆ జంతువులు మాత్రం మంచి హృదయంతో పరస్పర సహకారంతో జీవిస్తున్నాయి. ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నారు, అడవులు లేవు, తోటలు లేవు. అంతకుముందు మా చిన్నప్పుడు ఎంతెంతో సస్యశ్యామలంగా ఇదంతా గ్రీనిష్గా ఉండేది, ప్రకృతి అంతా ఆహ్లాదంగా ఉండేది. ఇప్పుడు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్న చెట్లు ఎవరు నాడుతున్నారు? తోట కొట్టేస్తున్నారు. అయ్యో వీటికి బట్టి ఇలాగైనా యంత్రాలకైనా వాటికైనా తీసుకెళ్ళి పాడు చేస్తున్నారు, ఈ బొగ్గులు కానీ వాటికని. అయితే మొక్కలు నాటుతున్నారా? చెట్లు కొట్టేయడం అయితే ఈజీగా కొట్టేస్తున్నారు. ఒక మొక్క నాటాలి, ఆ నాటి అంత పెద్ద చెట్టు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు ఓ పద్యం అప్పుడు ఉంది చూసారు కదా, 3 టెంకలేమో ఒక వృద్ధుడు నాటుతుంటాడు, రాజుగారు అదే త్రోవను వెళ్తుండేసరికేమో ఇదే ముసలోడా, నువ్వు ఇప్పుడు టెంకలు నాటితే నువ్వు అంత పెద్దోడు అయిపోయి అది పెద్ద చెట్టు అయిపోయి బ్రతికిద్దామని ఆశతోటే ఎంత దురాశ నీకు అంటే ఈ రాజు అంటే అంటాడు, స్వామి ఇప్పుడు మనం అనుభవించిన ఫలాలన్నీ కూడా మన తాతలు ముత్తాతలు వేసినటువంటి నాటిన చెట్లు వాటి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈ ఫలాల్ని నా మొక్కలు పెరిగి పెద్ద అయితే నా తరతరాలు తక్కిన వాళ్ళందరూ కూడా తింటారు కదా, నేను ఈ పని చేయకపోతే వాళ్ళకి అది లభించదు కదా అన్న ఆలోచనతో నేను చేస్తానండి. అతను తన సమాధానం మెచ్చుకొని 3 బంగారు నాణ్యాలు తీసుకొచ్చి అతనికి ఆ నాటిన ఆయనకేమో బహుమతి ఇస్తారు రాజుగారు. అది చూసి సంతోషించిపోయి, ఆయన బాబు నేను ఎప్పుడో దాని ఫలాలను ఆశించానో లేదో నాకు తెలియదు కానీ బంగారు ఫలాలు 3 నాకు వచ్చాయి ఇప్పుడు అని చెప్పేసి అటువంటి చమత్కారంగా ఆయన సమాధానం చెప్పి మహానుభావుడు. అందుకని గ్రీనిష్ని పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని కాపాడాలి, శుభ్రమైన ఆహార పదార్థాలు తినాలి. లేనిపోని జింక్ ఫుడ్స్ అని ఆటికి వెళ్ళి బీపీ షుగర్లు 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి బీపీ షుగర్లు ఇవాళ తెచ్చుకోవడం ఎందుకు? అందరూ ఆరోగ్యప్రదంగా జీవించాలంటే మన పెద్దలు పాటించే విధానంగా మనం వెళ్ళినట్లయితే తిరిగి మన ఆయురారోగ్యాలు సంపాదించుకోగలం. అది చిత్రలేఖన ప్రావీణ్యాన్ని మాకు చూపించలేకపోతే చేయలేదు, ఎప్పుడే చూపిస్తాను. గీస్తారా? జస్ట్ దీన్ని నెయిల్ ఆర్ట్ అంటారు ఇంగ్లీష్లో, అచ్చమైన తెలుగు పదంలో నఖ చిత్రాలు అంటారు. అంటే సాధారణంగా చిత్రం గీయాలంటే ఆర్ట్ పరికరాలు ఉండాలి, డ్రాయింగ్ పరికరాలు ఉండాలి. కానీ ఈ నఖ చిత్రానికి కొద్దిపాటి కార్డు అంటే పోస్ట్ కార్డు సైజు ఉండి అదే దళసైలు థిక్నెస్ ఉంటే సరిపోతుంది. కానీ 2 గోల్డ్ మాత్రం దీనికి ఉండాలి. ఇది కూడా కనీసం ప్యాడ్ కూడా అవసరం లేదు, ఎరేజర్ కూడా అక్కర్లేదు, పెన్సిల్ అసలే అక్కర్లేదు. మనసులో విజువలైజ్ చేస్తున్న భావాన్ని డైరెక్ట్గా గోటుతో చేసేంత శక్తి ఉండాలన్నమాట. అంత ఫ్రీ హ్యాండ్ ఉండాలి. అయితే ఇదిగోండి, ఇది ఇలా పట్టుకుంటాము. ఈ ముఖ్యంగా 2 పరికరాలు, ఈ 2 గోళ్ళే 2 పరికరాలు. వాటి బొట్టం వేళ్ళ తాలూకా గోరు, రెండవది ఇది మధ్య వేళ్ళ తాలూకా ఆ గోల్డ్ కొద్ది పెరిగాక ఈ సైజులు కట్ చేసుకుంటాం. అంటే 2 పాయింట్లు ఒక దగ్గర కుదరాలి కాబట్టి ఆ పాయింట్ల మధ్యనే పేపర్ని ఇరికించి మన చిత్రం గీస్తాం. అంచేత అది నఖాయిని ఉపయోగించే చిత్రాలు కాబట్టి నఖ చిత్రాలు అంటారు. అందుకని ఈ పేరు వచ్చింది. ప్రత్యేకమైన పేపర్లు ఉంటాయా సార్? అంటే కొద్దిపాటి దళసరి పేపర్ ఉండాలి, బయట పేపర్ కార్డు. అంటే కొద్ది దళసరి జేకే బోర్డ్స్ బాగా యూజ్ అవుతాయి. జేకే బోర్డ్స్ ఆ థిక్నెస్ కంటే ఇంకా థిక్నెస్ ఉండకూడదు, అలాగని పల్చగా ఉండకూడదు. నీళ్ళు నాకు అవైలబిలిటీ లేదండి, కొంచెం పెరిగి చేస్తుంటే బాగుంటుంది.
అంటే క్రిందది ఇలా 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 సపోర్ట్ అవుతుంది, పై గోరు ఇలా సపోర్ట్ అవుతుంది, కింద గోరు కింద ఉండి పై గోరు ఉన్నట్లయితే అప్ వస్తుంది అనమాట. అటు నుంచి ఇలా రివర్ట్ చేస్తాను అనుకోండి, బొట్టం వేలు గోరు పైనుండి ఈ మధ్య వేలు గోరు కింద ఉన్నట్లయితే డౌన్ వస్తుంది అనమాట. ఇలాగ ఈ అప్ అండ్ డౌన్స్ తోటి మనం ఇమేజ్ చేస్తున్నటువంటి చిత్రాన్ని ఈ విధంగా ఇలాగ గీయచ్చు. దీన్ని కానీ ఫోటోగ్రఫీ చేసినట్లయితే ఇప్పుడు టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి కుడ్యాల పైన చెక్కిన స్టోన్ కార్వింగ్స్లా ఉంటాయి, గోడ మీద చెక్కిన బొమ్మల్లాగా ఉంటాయి. ఇది ప్రత్యేకత అనమాట. దాన్ని మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా పంపించడానికి వాటికి గ్రీటింగ్ కార్డ్స్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అవైలబిలిటీ తక్కువ, గోల్డ్ పేపర్ కూడా బాగా ఓల్డ్ అయిపోయి చిట్లిపోతుంది. దాన్ని ఫ్లాష్ కార్డే ఎవడు. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇట్లాంటి అరుదైనటువంటి కళాకారులు మీరు. మీ అభిమానం అండి, అంత దూరం నుంచి వచ్చారు కదా. ఈ వైట్ కార్డుని మీద ఉన్న చిత్రాన్ని స్పెషల్ టెక్నిక్లో ఫోటోగ్రఫీ చేస్తే ఒక ప్రక్క లైట్ అండ్ షేడ్స్ చూసుకుంటూ దాని ఫోటోగ్రఫీ అయిన తర్వాత బ్లాక్ అండ్ వైట్లో సింగిల్ కలర్లో ఇలా వస్తాయి. చూస్తారు అవి మనకు ఆయన పేపర్లో రాశాడు, ఈయన చేస్తున్నాన్ని కూడా అది రాతి శిల్పాలలాగా గోడపై చెక్కిన లేపాక్షి చిత్రాలు శిల్పాలు ఉంటాయి కదా, అలాగ అనిపిస్తున్నాయి. నేను కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. ఇలాగ నేను దశావతారాలు, అభిజ్ఞాన శాకుంతలం, భాగవతం, అలాగే సామాజిక చిత్రాలు. ఇదిగో నేను వరాహ నృసింహస్వామి అయింది కదా చందనోత్సవం, దానికోసం వేసిన చిత్రం అప్పుడు. అలా తీస్తాను, చూడండి అలా తీస్తాను. ఇంతవరకు దశావతారాలు, లార్డ్ శివ, ఆంజనేయ, గరుడ, పోతన, అలాగే భాగవతంలో చూసారా వసుదేవుడు తీసి ఈ భాగవతం రాయమని ప్రేరేపిస్తుంది వ్యాస మహర్షికి నారద మహర్షి. చూసారా పోతన వధ, ఇది పోతన వధ. ఇది గాలి రాక్షసుడు ఉంటాడు కదా, వాయు రాక్షసుడు, వాడు సుడిగాలి రాక్షసుడు, వాడు సంహరించాడు అనమాట. ఇద్దరు భాగవతంలో ఘట్టాలు. ఇది బకాసురుడు వధ, ఇది బాలకృష్ణుడు, ఇది సర్పరాక్షుడు వధ అనమాట. ఇది కువలయాపీడనం అంటే ఆ ఏనుగుని చంపిస్తారు కదా, తన మీదకి వచ్చే ఏనుగుని. ఇది వెన్న దొంగ, ఇది చల్లడమ్మే గొలభామ, ఇలా కాళీయమర్దనం. ఈ బొమ్మ ఇప్పటికి కూడా ఉందండి, మా నాన్నగారు వేస్తుంది.
గంట పకీర్ నాయుడు గారు ఉండేవాళ్ళు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇల్లు కట్టారు వాళ్ళ తాత టైంలో. సిమెంట్ కార్వింగ్ ఇస్తే ఇలాగే వేశారు ఆయన. చూడనా అటుంటే చూస్తే పెద్ద సర్పం, ఆ ఇన్స్పిరేషన్తో వేసిన చిత్రం అది. ఇప్పుడు కూడా ఆ గోడ మీద ఉందండి. కనీసం ఒక 80-90 సంవత్సరాలు అవుతాయి. మా నాన్నగారు కట్టే కాళీమఠనం. బృందావనంలో కృష్ణుడు, రాధ. సరే సార్, చాలా ఎన్నో ఉన్నాయి. వీడియో ద్వారా మన ప్రేక్షకులు ఒకసారి చూడండి. సామాజిక చిత్రాలు చూపించాలి కదా. గొల్లలమ్మి చల్లలమ్మి గొల్లభామ ఇలాగా. తర్వాత కొంత ప్రొఫైల్స్ వేస్తాను చెప్పాను కదా. ఇదిగా జీసస్, ఇది వ్యాస మహర్షి, షిరిడి సాయి, మదర్ థెరెసా, మహాత్మా గాంధీ, త్యాగరాజు, మహాకవులు, వాగ్గేయకారులు, ప్రజా వాగ్గేయకారులు వీళ్ళు. త్యాగరాజు, పురంధరదాసు, వేమన, అలాగే ఈయనేమో శ్రీనాథుడు, పురంధరదాసు, అన్నమయ్య. ఇదిగోండి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, శ్రీ మహాకవి శ్రీశ్రీ. ఈరోజు పుట్టినరోజు అయింది. లెనిన్, మేడే. ఈయన మోక్షగుణ విశ్వేశ్వరయ్య. మా కొద్ది తెల్ల దొరతనం ఆయన రాసింది ఈయనే. పేరు ఇది ఈ చిత్రం ఆయనది ఫుల్గా అంతవరకు వేశాను. మళ్ళీ ఆయన పంపించే చిత్రాన్ని రాజీవ్ గాంధీ. ఇది అంబేద్కర్, జ్యోతిరావు పూలే. ఇది సామాజిక సేవ. ఈ సమాజంలో బాపు గారు మా గురువు గారు, అంటే ఒక విధంగా పటేల్, వాజ్పేయి, ఇలాగే అందరూ. థ్యాంక్ యూ. అయితే వీటితో పాటు మరి ఇంకా పెయింటింగ్స్ వేసానని చెప్పాను కదా సార్. పెయింటింగ్స్ కూడా చూపిస్తాను ఒకసారి 1 minute. కళాకారులు మీ అందరి అభిమానం సార్. అది ప్రేక్ష మహాశయ నాకు ఇచ్చే ఉత్తేజం, ఉత్సాహం. ఇది ఆ కళామ తల్లి దివ్య ఆశీస్సులు. ఈ రంగంలో ఈ అంటే ప్రత్యేకమైనటువంటి కళారంగం అనమాట. అవునండి, అవునండి. చేతి వేళ్లతోనే, గోళ్ళతో, చేతి వేల గోళ్ళతో ఇమేజ్ చేస్తుంది డైరెక్ట్ వేయడం అంటే. మరి మీరు ఇందులో ఎన్నో ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు అందుకొని ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మన ఇంతవరకు ఆ భాగ్యం ఒక్కసారి చెప్తారు సార్. ఇంతవరకు భాగ్యం కళామ తల్లి వల్ల కలిగింది. ఉదాహరణకి
విలేజ్ ప్రెసిడెంట్ నుంచి ఇండియా ప్రెసిడెంట్ వరకు, ఇండియా ప్రెసిడెంట్ నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు కూడా ప్రశంసలు సన్మానాలు అందుకున్న భాగ్యం అండి. అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వరకు అప్పుడున్న ముఖ్యమంత్రులందరూ కూడా ఈ కలెక్టర్స్, గవర్నర్స్ అందరి చేత అందుకునే భాగ్యం కళామ తల్లి వల్ల కలిగింది. ఇప్పుడు అనారోగ్యం వెంటాడుతున్నా సరే నిజంగా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేదు. మొన్న కలెక్టర్ సన్మానం చేస్తా అంటే ఉగాది పురస్కారం వెళ్ళలేకపోయాను. మా బాబు పిలిచాడు, నాన్న అందరికి కలిసి అందరికి సంతోషంగా ఈ కళా సేవ చేద్దామంటే ఇలాగ మీరు వస్తున్నారు గొప్ప మనసుతో అని చెప్పేసి ఈ అవకాశం మీరు అందరూ ఇచ్చారు, ప్రేక్షకులు ఇచ్చారు, మా పెద్దలు ఇచ్చారు, ముఖ్యంగా మా శ్రీనిబాబు ఇచ్చారు, మా సోదరులందరూ ఇచ్చారు. ఎందరి మధ్యని ఈ ఇంటర్వ్యూ జరగడం అదంతా అద్భుతం, ఆశ్చర్యం, మహా ఆనందకరం. ప్రేక్షక మహాశైలందరికీ వల్ల మీ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకోలేకపోతున్నాం. పర్లేదు సార్, సంతోషం సార్. ఎందుకంటే మన ప్రేక్షకులు అందరూ ఉన్నారండి, మరి అలాగే వచ్చారు కదా, అందరు ఉత్సాహంతో ఉంటారు, అందరూ సంతృప్తిపరచాలి. మీరు మంచి కళాన్ని ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు అవార్డులు, భాగ్యం కలిగిన కళాం తల్లి ఇచ్చేది. మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రం, చంద్రునికి నూలు ధన్యవాదాలండి. అయ్యో మరి ఈ ప్రశంసా పత్రాన్ని శాశ్వతంగా శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా బాలు గారు, మరి పెద్దలు బాలు గారు, బలరాం మాస్టర్ గారు, స్వామినాయుడు మాస్టర్ గారు, రెండమ్మా అందరూ, తులసమ్మ గారు, వీరందరూ కూడా రెండమ్మా తులసమ్మ గారు, మీరే రావాలి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సో మచ్ సార్. మీరు కూడా రండి సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వరకు వెళ్ళాలని కోరుకుంటూ విద్యార్థి సోదరులు చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి ఇచ్చే ప్రోత్సాహం, వీళ్ళు ఇచ్చే ఉత్సాహం అండి. రండి సార్, ఫోటో కూడా వేసాడు స్టేజ్ మీద. అప్పుడు అనుబంధం చెప్పుకోవాలి. ఒక్క నిమిషం నాకు ఇవ్వండి ఛాన్స్, ఒక్క నిమిషం. అంటే నాటక రంగంతో అనుబంధం నాకేంటంటే ఈ పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టం అండి. పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టం. నాకు గాత్రలు ఎప్పుడు పాడేవాడిని, పాడలేకపోయినా ఇష్టంగా చూసేవాడు చిన్నప్పుడు. నాకందుకు నా బొమ్మకి ఇన్స్పిరేషను. చంద్రమతి దేవి గారు ఇలా ఉండాలి, హరిచంద్రుడు, కృష్ణుడు, అర్జునుడు, మా సోదరులు వేసే టీవీ అంతా. నేనేం చేశానంటే అప్పటికప్పుడు వెళ్ళి స్కెచ్ వేసేవాడిని, వేసి మా సోదరుడికి స్టేజ్ మీద ఇచ్చేవాడిని. ఈ సోదరుడికి ఇచ్చాను. అదే కాకుండా అమర సత్య మాస్టర్కి ఇస్తే ఇప్పుడు మొన్నటి కట్టించుకొని ఫోటో కట్టించుకొని ఇంటి తెరుచుకున్నారు. పిఎస్ఆర్ నరసింహమూర్తి గారు అయితే మరి ఇంకా గొప్ప, మా ఇద్దరు ఒకే దగ్గర సన్మానం చేశారు. ఆయనకి వేసి ఇచ్చాను. షణ్ముఖ ఆంజనేయరావు. ఇప్పుడు మరి ముఖ్యమైనటువంటి ఈ గాన కచేరీలు చేసిన వాళ్ళందరూ కూడా మన ఈ బృందాలందరిలో ప్రముఖులకి అందరికి కూడా వేసి ఇచ్చే భాగ్యం కలిగిందండి. స్టేజ్ మీద ఆ ఉత్సాహం, సంతోషం మా సోదరుల ద్వారా నాకు కలిగింది. అలాగే నాయుడు గారికి ఇచ్చిన మనవి ఏంటంటే ఆయన చెప్పిన సందేశాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే చెట్టు నాటడం, దాని ఫలాన్ని వెంటనే తీసుకోవడం, అది ఎప్పుడో వస్తుంది వాడికి, కానీ వెంటనే ప్రతిఫలం పొందాడు. కానీ ఆ ప్రతిఫలం ఇప్పుడు ఏంటంటే మనకి హైబ్రిడ్ వచ్చింది. ఎందుకురా చెట్టు నాటుతున్నాం అంటే ఎవరి కోసం అంటే ఇప్పటి నీ కోసమే అన్నట్టు, ఇప్పటి వాడి కోసమే అన్నాడు. ఎప్పటికోసం కాదు, ఇప్పటి కోసమే అని. అటువంటి ఫ్రూట్స్ ఈ రోజు చాలా దగ్గరలో ఉన్నాయి, మనకి అందుబాటులో ఉన్నాయి, రాబోతున్నాయి. చాలా సంతోషం. మీలాంటి కళాకారుల్ని అందుబాటులో ఇంకో ఎన్ని వందల మందిని తయారు చేసే శక్తి మీకు ఆ భగవంతుడు కలుగు చేస్తాడు. మీరు తయారు చేయాలని చెప్పేసి నా తాలూకు ఆకాంక్ష. అదే కాకుండా మీరు ఎంతో మందికి మా నటులకి చిత్రాలు గీసి ఇచ్చారు. నాకు మాత్రం చిత్రం మాత్రం గీసి ఇవ్వాలి. నా చిత్రం. అదే చిన్న మాట విషయంలో చెప్పాలి. మా అబ్బాయి కూడా పెద్దవాడు, టీచరు. వాడు మంచి కవిత్వంలో పట్టుంది. కవితలు రాస్తాడు, గేయాలు రాస్తాడు, కథలు రాస్తాడు. వాడు శ్రీశ్రీ అవార్డు 2 సార్లు సుద్దాల అసోసియేట్ చేతుల మీదుగా అందుకున్నారు. అదే కాకుండా మా గ్రామస్తులైతే, నేనున్న గ్రామస్తులైతే వీళ్ళందరూ సహకారం నాకు వెళ్ళ ఉండేది. నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నాకు ఎంతో సహకరిస్తుంటారు. మా శ్రీమతితో పాటు నా పిల్లలు, వాళ్ళు అందరూ కూడా, నా కుమారుడు, కోడలు అందరూ కూడా ఆ సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మాకు మా పంతులు గారు ఉన్నారు. వారు నాకు వెన్నుదన్ను అనమాట. నేను
మీతో రావడానికి కూడా ఆయన ధైర్యంతో వచ్చాను. మా కుమారుడు పిలవంగా అతని సహకారం నాకు ఎక్కువ. అందుచేత మీ అందరు కలిసే భాగ్యం, ఇంతటి ఇంటర్వ్యూ ఇప్పించే భాగ్యం కలిగినట్టుంది. మీ అందరికి కూడా మన తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అద్భుతమైనటువంటి టైటిల్తో కళాభిషేకాన్ని నిర్వహిస్తున్న మీరు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుండాలి మీరు సార్. థ్యాంక్ యూ సార్. మీరు బాగుంటేనే మేము అందరూ బాగుంటాం.